పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో అగ్రెసివ్ ఎమ్మెల్యే మన రాకేష్ రెడ్డి తోటి ఉన్నాము. ఎలా అనిపిస్తుంది అంటే రామచంద్రరావుని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరికన్నా అత్యంత సీనియర్ నాయకుడు ఉన్నాడంటే రామచంద్రరావు గారు మాత్రమే. 1975 నుంచి భారతీయ జనతా పార్టీ కన్నా ముందు నుంచే ఒక ఏబీపీ ఉద్యమాలు కావచ్చు, బీజేపీ ఉద్యమాలు కావచ్చు, బీజేపీ ఉద్యమాలు కావచ్చు, శాసనమండలి సభ్యుడు కావచ్చు, నిరంతరం 50 సంవత్సరాల నుంచి ప్రజా పోరాటాలల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూలన వీధి విలేజ్ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామచంద్రరావు గారు మాత్రమే. రామచంద్రరావు ఎవరు కోల్పోతారండి 50 సంవత్సరాలు? నిన్నగాక మొన్న వచ్చిన ప్రతి ఒక్కరు అలుగుతూ ఉంటే ఎట్లా అంటే అలిగిరా? ఎవరు చెప్పారు మీకు అలిగిరా? మీరు అందరికన్నా మీరు అలిగినరు, ఛానల్ వాళ్ళు. మీతో బాధ ఉన్నది. 50 సంవత్సరాల సీనియారిటీ, నిరంతరం పార్టీ గురించి తన కుటుంబాన్ని త్యాగం చేసి, తన కెరీర్ని త్యాగం చేసి, తన న్యాయవాద వృత్తిని త్యాగం చేసి 50 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిండు. కాబట్టి పార్టీ అన్ని ఆలోచించి ఢిల్లీ అధిష్టానంలో కేంద్ర పార్టీ ఏదైతుందో ఈరోజు సరైన నిర్ణయం తీసుకుంది నేను అనుకుంటున్నాను. తెలంగాణలో కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దీపావళి పండుగ ఇప్పుడే వచ్చింది అనుకుంటున్నారు. రాబోయే రోజులల్లా కొందరు అంటున్నారు అవాకులు చెవాకులు. కేసీఆర్కే రేవంత్ కే హమారా సామ్నే, కామారెడ్డిలో మా వెంకటరమణతో ఓడగొట్టిన ఇద్దరిని, నెక్స్ట్ ఎలక్షన్లు ఇద్దరి మీద కార్యకర్తలు పెట్టి ఓడగొడతాం. ఏకోనే కేసీఆర్ అంతగానం ముగిస్తుంది వీడియోలు. కామారెడ్డిలో ఓడగొట్టింది ఎవరు? ఒక్క నాయకుడు, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి అనే నాయకుడు, బీజేపీ. వాళ్ళిద్దరికి కమలం చాలు, కమలంలో కార్యకర్తలు చాలు. కాబట్టి మా రామచంద్ర నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. నికాసైన హిందూ బిడ్డని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధ్యక్షుని ఎన్నుకున్నారా? ఈ ఎన్నికలు రాజకీయాలు ఇవి నిరంతరం ఉంటాయి. అధ్యక్షులు మళ్ళీ రారా? అధ్యక్షులు వస్తారు అంటే నేను అనేది ఏంటంటే అది ఎప్పటి నుంచో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మన తమిళనాడులో ఎన్నుకున్నాము, ఇలా ఇప్పుడు ఆంధ్రలో లేవు కదా, మరి ఆంధ్రలో ఎన్నుకున్నాం కదా. అది పార్టీ ఇంకా అన్ని రాష్ట్రాలు ఎన్నుకొని కేంద్ర అధ్యక్షుని ఎన్నుకోవడం ప్రక్రియలో ఒక భాగం. మీ ఫోన్ ట్యాపింగ్కి గురైందన్నట్టు అనిపిస్తుందా? ఏముంది, నేనేమన్నా సినిమా స్టార్నా, లేకపోతే నేనేమన్నా ఇంతకుముందు ఏమన్నా ప్రతిపక్షం, నేను మొన్న వచ్చిన రాజకీయాల్లో. కాబట్టి ఏముండదు. భారతీయ జనతా పార్టీ కొంతమంది అది ఒక చిన్న ట్యాపింగ్ దాని మీద నడుస్తున్నా. థ్యాంక్ యూ.